ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథూర్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం కొత్తపేటలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున 179 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చీరాల చేనేతకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్తు, 50 ఏళ్లకే పింఛన్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగ అభివృద్ధికి క్లస్టర్లు, హ్యాండ్లూమ్ పార్కులు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చేనేతను పరిరక్షించడం అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపు స్ఫూర్తితో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. చేనేత కార్మికుల సంక్షేమానికి నేతన్న సేవలో పథకం ద్వారా ఏటా చేనేత కుటుంబాలు ఒక్కింటికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాట్నం తిప్పి నూలు వడికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1905వ సంవత్సరంలో మహాత్మాగాంధీ విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి పిలుపునిచ్చిన సమయంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నేతన్న సేవలో పథకం కింద విజయనగరం జిల్లాలో 709 మంది కార్మికులకు 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బసవరాజు మాట్లాడుతూ చేనేత కార్మికులు సహకార సంఘాలుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ను కల్పించుకోవాలని సూచించారు. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యాధునిక వసతులతో చేపట్టనున్న గృహ సముదాయ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు మెరుగైన నివాస సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టిందన్నారు. 1,083 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టును 28 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ అండ్ కేఫేలో నిర్వహించిన అమరావతి పికిల్ బాల్ లీగ్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ లీగ్ పోటీలు ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పికిల్ బాల్ క్రీడా అభివృద్ధికి ఈ పోటీలు కీలకంగా నిలుస్తాయన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు పికిల్ బాల్ వంటి నూతన క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటులు సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తాడేపల్లిలోని కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసతో కలిసి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి గారి ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణ చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాల్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో సుమారు 74,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథూర్ తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ విశాఖ రైల్వే స్టేషన్లో మరో 6 కొత్త ప్లాట్ఫారాలు, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడతో పాటు పలు మార్గాల్లో ఆటోమేటిక్ సిగ్నలింగ్ కవచ్ భద్రతా వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాల దృష్ట్యా సంబంధిత రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త రైళ్లు, అదనపు సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపినట్లు సంగీత్ మాథూర్ వెల్లడించారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా పద్మావతి అతిథి గృహంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్ల అమలు తీరు, సంక్షేమ పథకాల అమలు, వెనుకబడిన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతకుముందు కిషోర్ మక్వానా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను కారుతో ఢీకొట్టిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. యువ వైద్య విద్యార్థులు తీవ్రంగా గాయపడడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మద్యం మత్తులో ఉన్న 2 వ్యక్తులు కారుతో ఢీకొట్టి పరారయ్యారని, అనంతరం వారిని అరెస్టు చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేతన్న సేవలో పథకం కింద చేనేత కుటుంబాలకు 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 74,000 కోట్ల రూపాయల రైల్వే ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయని జోన్ జనరల్ మేనేజర్ సంగీత్ మాథూర్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.